శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారు. ఈసారైనా ఆయన మాట్లాడిన మాటలకి శిక్ష పడుతుందా? లేకపోతే బెయిల్‌పై బయటకొచ్చి యథావిధిగా మళ్ళీ హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతాడా? ఇవాళ హిందూ మతాన్ని టార్గెట్ చేయలేదు. హ్మ్. ఆయన ఇప్పుడేంటంటే వాళ్ళ టార్గెట్ విజయ్. ఓకే. అసెంబ్లీలోనే మాట్లాడాడుగా. అవును. ఒక మహిళ విడాకుల కోసం కోర్టులో ఎదురు చూస్తోందని. మీకేం గుర్తుకొస్తోంది? వైసీపీ గుర్తుకొస్తుందా? జగన్మోహన్ రెడ్డి అండ్ కో గుర్తుకొస్తున్నారా? అంటే మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం. మన లక్ష్మీభారతి మాట్లాడింది విన్నారు కదా. భువనేశ్వరి గారికి ఏదో కౌంటర్ ఇచ్చాను అనుకుంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అని అంది. మనందరికీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి లక్ష్మీభారతిని అడగాలంటే. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది? నందమూరి తారక రామారావు గారు చనిపోయిన రోజు మీరు భయంతో కిందకెందుకు వెళ్ళిపోయారు? లేకపోతే పైన ఎందుకు కూర్చున్నారు? మరి అంతకుముందు ఆయనకు సేవ చేయడానికి పుట్టానన్నారు కదా. వాళ్ళ కొడుకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళ కుటుంబానికి ఎందుకు చెప్పలేదు? వాళ్ళ కొడుకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళ కుటుంబానికి ఎందుకు చెప్పలేదు? వాళ్ళ డాక్టర్ని ఎందుకు పిలవలేదు? గైనకాలజిస్ట్ని పిలవటం ఏంటి? ఇట్లా మేము అడగగలం. సూట్ కేసులు ఎక్కడికి వెళ్ళాయి? ఆ టైంలో ఎవరున్నారు ఇంట్లో? అవునా? అలాగే ఉదయనిధి స్టాలిన్ కూడా చాలా ప్రశ్నలు అడగగలం మనం కూడా. మీ వ్యంగ్యమైన నవ్వుకి అర్థం ఏంటి ప్రతిసారి? మీకు రాహుల్ గాంధీకి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో. టీషర్ట్స్ వేసుకోవటం, తర్వాత మీరు చాలా తెలివిగా ప్రశ్నిస్తున్నాం అనుకుంటూ వ్యక్తిగత దాడులకు దిగడం. ఆయన కావేరీ జలాల కోసం ధర్నా అని తంజావూరులో కార్యకర్తలతో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడున్న సమస్య అని ఆగిపోయాడు. ఉన్న ఒక్కటే సమస్య అని ఆగిపోయాడు. కార్యకర్తలు ఏమన్నారు? త్రిష 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 అని అరిచారు. ఆయన ఒక వ్యంగ్యంగా నవ్వాడా? నవ్వాక అది కాదు కావేరీ ఇష్యూ అన్నాడు కావాలని. అంటే నీకు కొవ్వు కదా, అవునా కదా? అంటే మీరు ఇప్పుడు ఈ గవర్నమెంట్ని పడేయలేక, ఇవాళ చెప్తున్నానండి, డిఎంకే మళ్ళీ రాదు. డిఎంకే మళ్ళీ రాదు. ఎందుకంటే మీరు చేసిన అకృత్యాలు, మీరు చేసిన అన్ని అవినీతి పనులు మీరు చూసుకోండి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు జెన్జీ ఉంది ఆయన వెంట, విజయ్ వెంట. విజయ్ని మీరు ఏమీ చేయలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిగతాలు తీసుకొచ్చి ముఖ్యంగా ఒక మహిళని మీరు బజార్ను పెడుతున్నారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తా, మీరు రాజకీయం చేయదలుచుకుంటే డైరెక్ట్గా మీరు కుంభస్థలాన్ని కొట్టండి. అంతేగాని వెనక నుంచి వచ్చి మహిళలను అడ్డు పెట్టుకుని వాళ్ళని కించపరుస్తూ చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. అతను ఇష్టపడ్డాడు అనుకుందాం, ఆ అమ్మాయి ఇష్టపడింది అనుకుందాం, వాళ్ళ ఆవిడకి త్రిషకి విజయ్కి సంబంధించిన విషయం. మీకు నాకు ఏముంది అందులో? నీకు ఇష్టమైతే నువ్వు కూడా తిరుగుతున్నావు లేదో మాకు తెలియదు, మాకు అనవసరం కూడా. ఇప్పుడు నిజంగా ఒక్కొక్కళ్ళ వ్యక్తిగతాలు మనం ఒక డిటెక్టివ్ని పెట్టి తీసామనుకోండి, ఎన్నొస్తాయి? బతకలేం మనం. ఇప్పుడు వెంట్రుకలు ఏదంటారు, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం అని. మనకిష్టమే మనం ఎన్నుకున్నాక చచ్చినట్టు అనుభవించాలి. కాబట్టి ఇవాళ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ మీద వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళ కార్యకర్తలు, ఇది డిఎంకే కార్యకర్తలు. కోర్టు వెంటనే తీసుకుంటుంది, మధ్యాహ్నానికి హియరింగ్ వస్తుంది. ఈలోగా అరెస్ట్ అయ్యాడు. మీరు అన్నట్టుగా కోర్టు బెయిల్ ఇచ్చినా ఇవ్వచ్చు, ఉంది. కానీ ఇది మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత
ఉదయనిధి మీద ఉంది. కార్యకర్తలను రెచ్చగొట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉదయనిధి మీద ఉంది.